గురుభ్యో నమః. గతంలో మనం కొన్ని మంత్రానికి సంబంధించిన వీడియోలు చేసుకున్నామండి. దాని కంటిన్యూషన్ అయింది. జనరల్గా జాతకం చూసినప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని మంత్రాలు సజెస్ట్ చేయాల్సి వస్తుంది దానికి. ఎట్లంటే సపోజ్ ఉద్యోగం కావాలనుకోండి, ఎవరన్నా దశాక్షరి మంత్రం ఇవ్వాలి. మోక్షం కావాలనుకోండి, లేదా హాస్పిటలైజేషన్ నుంచి బయటికి రావాలనుకోండి, ద్వాదశాక్షరి మంత్రం ఇవ్వాలి. కోర్టు కేసులు, అప్పులు కానీ ఉన్నాయనుకోండి, షడాక్షర మంత్రం. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అష్టాక్షర మంత్రం. ప్రమోషన్ కావాలనుకోండి, పంచాక్షర మంత్రం. ఇట్లా రిక్వైర్మెంట్ని బట్టి ప్లస్ ఆ మంత్రం ఇవ్వాలి, సూటబుల్ మంత్రం ఇవ్వాలి, ప్లస్ దాంట్లో ఎన్ని మాలలు జపం చేయాలి అది కూడా చెప్పగలగాలి, ప్లస్ రిజల్ట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలన్నమాట. ఏంటంటే జనరల్గా ఏంటంటే కొన్ని ప్రముఖ మంత్రాలు ఉంటాయి. జనరల్ అంటే కొన్ని మంత్రాలు సపోజ్ నమశివాయ అనుకోండి, దానికి ఉపదేశం అవసరం లేదు. ఓం నమో భగవతే వాసుదేవ, ఇటువంటి మంత్రాలు కొన్ని, ఇవన్నీ చాలా ప్రముఖ మంత్రాలు. వీటన్నిటికీ జనరల్ అవసరం లేదు. కానీ కొన్ని మంత్రాలు కొన్నిసార్లు మనం జాతకం ప్రకారం క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే వారి కోసం ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు కొన్ని బీజాక్షరాలు యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీకు ఆ మంత్రం తెలిస్తే వారికి అడ్వైస్ ఇవ్వచ్చు. లేకపోతే అంటే కొన్ని స్టాండర్డ్ మంత్రాలు ఉంటాయి. జనరల్ కొన్ని మన చిన్నప్పటి నుంచి అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో మంత్రాలు నేర్చుకుంటున్నాం. సో ఉపదేశం లేకుండా చేస్తాడు. నమశివాయ కానీ, ఓం నమ శివాయ కానీ, ఓం విష్ణువే నమః, ఇటువంటి మంత్రాలు ఏవైనా సరే అంటే మీకు అడ్వైజ్ వచ్చేటప్పుడు మీకు ఆ మంత్రం ఎన్ని అక్షరాలు ఉందో చూసుకొని సజెస్ట్ చేయొచ్చు అనమాట మీకు వచ్చేవారికి. దాని గురించి కొంచెం డీటెయిల్ తెలుసుకుందాం. మంత్రదేవత. దీనికి ఏంటంటే మంత్రదేవత అనేది మంత్రము, అక్షరాలు, పదాలు, మంత్రదేవత డిటర్మిన్ చేసి ఎక్కడ కూర్చుంటుంది ఈ మంత్రదేవత అది కూడా చూసుకుందాం మనం. ఇక్కడ జాతకంలో మంత్రాలు లెక్కింపు. మంత్రంలో ఉన్న పదాల సంఖ్య లెక్కించాలి. ఆ సంఖ్యకు సమానమైన భావాన్ని పాయింట్ ఏగా గుర్తించాలి. మంత్రంలో ఉన్న అక్షరాల సంఖ్య లెక్కించాలి. ఆ సంఖ్యకు సమానమైన భావాన్ని పాయింట్ బిగా నిర్ణయించాలి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఎన్ని భావాలను లెక్కించాలి. అంతే సంఖ్యల భావాలను పాయింట్ బి నుంచి లెక్కించి దాన్ని పాయింట్ సిగా గుర్తించాలి. మంత్రశక్తి పాయింట్ ఏ నుంచి తీసుకోవాలి. మంత్రశక్తి పాయింట్ బిలో నిక్షిప్తం చేయబడుతుంది. పాయింట్ సిలో మంత్రదేవత కూర్చుంటాడు. మంత్రంలో ఉన్న పదాల సంఖ్య ఎన్ని ఉంటే అన్ని జపమాలను జపించాలి. ఉదాహరణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. పదాల సంఖ్య 4, అక్షరాల సంఖ్య 12, మంత్రదేవత 8వ ఇంట్లో ఉన్నాడు, మాలల సంఖ్య 4. ఈ మంత్రశక్తి భక్తుని హృదయం 4వ ఇంటి నుండి తీసుకోబడింది. ఇది పరమపద విష్ణువు 12th హౌస్లో నిక్షిప్తం చేయబడింది. అందుకే ద్వాదశాక్షరి మంత్రం ఇది చాలా సాత్వికమైనది. ఎందుకంటే ఇలాంటి మంత్రాల శక్తి భగవంతుని పాదాల్లో సమర్పించబడుతుంది. సహజ రాశి చక్రం న్యాచురల్ జోడియాక్లో 12th హౌస్ అనేది పాదాన్ని సూచిస్తుంది. మంత్రదేవత 8వ ఇళ్ళలో కూర్చొని మన పూర్వజన్మ పాపాలను శుద్ధి చేస్తాడు. ఈ పాపాలు దగ్ధం కానంత వరకు మనం మోక్ష మార్గంలో ప్రవేశించాలి. పాపాలను దహనం చేయగలవాడెవరు? ఆయన ఒక్క విష్ణువే. ఈ మంత్రం మోక్ష త్రికోణంలో విస్తరించబడి ఉండడం వల్ల ద్వాదశాక్షరి మంత్రాన్ని మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఉంటాయి. 12th హౌస్ అనేది మనకు తెలుసు. మోక్షం, హాస్పిటలైజేషన్, ఎక్స్పెన్సెస్, వీటన్నింటి తప్పించుకోవడానికి ఈ మంత్రం చేస్తే ఇవన్నింటి నుంచి రెమెడీ అనమాట ఇది. అష్టాక్షరం ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక వ్యక్తి హాస్పిటల్ ఉంటుంది, అప్పులు ఉన్నాయి చాలా. అప్పులు అంటే కదా, అప్పుల కంటే ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. అనుకోని ఖర్చులు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హాస్పిటలైజ్ ఉన్నాడు, అటువంటి టైంలో ఈ మంత్రం చేయొచ్చు అనమాట. మోక్షం కావాలంటే కూడా ఈ మంత్రం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం పదాల సంఖ్య 4 అంటున్నాం. ఇది పాయింట్ ఏ.
అక్షరాల సంఖ్య 12 పాయింట్ 4 నుంచి 12 కౌంట్ చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 9 స్థానాలు. 12 నుంచి 9 కౌంట్ చేయండి. 12 లగ్నము, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th. అంటే మంత్రదేవత 8వ ఇంట్లో ఉంటాడు, 8th హౌస్లో ఉంటాడు. 4 పదాలు కాబట్టి 4 మాలలు చేయాలి, జపం చేయాలి. ఓకే, ఇదే చెప్పు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓం నమః శివాయ. పదాల సంఖ్య 3, అక్షరాల సంఖ్య 6. మంత్రదేవతా స్థానం 9వ ఇల్లు. మాలల సంఖ్య 3. 3వ ఇల్లులోని శక్తిలో 6వ ఇల్లులో షడ్రూపులను శుద్ధి చేస్తుంది. ఈ శుద్ధి ధర్మ మార్గంలో ప్రవేశించే ముందు చాలా ముఖ్యం. 9వ ఇల్లు ధర్మస్థానం. ఇక్కడ మంత్రదేవత కూర్చొని ఉంటాడు. శివుడే తన భక్తుల విషాదాన్ని తాగి జీర్ణించుకోగలడు. అందుకే ఆయన హరుడు, పాపాలను తొలగించేవాడు. నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. ఆయన భక్తుల రిపువులను, దుర్గుణాలను, విషయాన్ని తాగి వారిని ధర్మ మార్గంలో నడిపిస్తాడు. పదాల సంఖ్య 3, అక్షరాల సంఖ్య 6. 3 నుంచి 6 కౌంట్ చేయండి. 3, 4, 5, 6, 4, 4 స్థానాలు. మరి 6 నుంచి 4 స్థానాలు కౌంట్ చేయండి. 6, 7, 8, 9. సో పదాల సంఖ్య 3, అక్షరాల సంఖ్య అంటే ఆరిజిన్ 3, డెస్టినేషన్ 6, మంత్రదేవత 9. చేయాల్సిన మంత్రం జపం చేయాల్సిన సంఖ్య 3 మాలలు. ఓకే, సింపుల్, తెలిస్తే ఈజీ మీకు. నమః శివాయ. ఇందాక మనం ఓం నమః శివాయ చూసాం, అది పంచాక్షర మంత్రం, ఇది పంచాక్షర మంత్రం, అది షడాక్షర మంత్రం. ఓకే, నమః శివాయ. డే టైం అంతా మనం నమః శివాయ అనుకోవచ్చు. రాత్రిపూట మాత్రం పడుకున్నప్పుడు జపం చేసుకుని నమః శివాయ చేయకూడదు. శివాయ నమః అని చెప్పించాలి. జనరల్ ధర్మ సూక్ష్మం అది. ఇక్కడ పదాల సంఖ్య 2, అక్షరాల సంఖ్య 5, మంత్రదేవతా స్థానం 8వ ఇల్లు, మాలల సంఖ్య 2. ఈ మంత్రశక్తి 2వ ఇల్లు వాక్స్థానం నుండి తీసుకోబడింది. మనం మాట్లాడేది, చూసేది, తినేది అన్ని 5వ ఇల్లులో ఉన్న జ్ఞానంగా మారుతుంది. ఈ జ్ఞానం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మనం జన్మలో సేకరించిన జ్ఞానాన్ని 8వ ఇల్లును నశింపజేస్తుంది. ఆ జ్ఞానం సత్యాన్ని గ్రహించకపోవడం. సత్యజ్ఞానం 5వ ఇల్లు నుండి వెలువడే బ్రహ్మజ్ఞానం ద్వారా వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రశంసాడు ఒక శివుడే. అందుకే పంచాక్షర మంత్రం జ్ఞానాన్ని, సిద్ధిని ప్రసాదిస్తుంది. పంచాక్షర మంత్రం ఎప్పుడు చేస్తాం? 5th హౌస్ యాక్టివేట్ చేయాలంటే సంతానం కోసము, ప్రమోషన్ కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము 5th హౌస్ యాక్టివేట్ చేయాలంటే ఈ పంచాక్షర మంత్రం చెప్పించాలి. అష్టాక్షరం, నారాయణ అష్టాక్షర మంత్రం. పదాలు 3. ఓం నమో నారాయణ 3 పదాలు, అక్షరాలు 8. ఆరిజిన్ 3, డెస్టినేషన్ 8. 3 నుంచి 8 కౌంట్ చేయండి. 3, 4, 5, 6, 7, 8, 6 స్థానాలు. 8 నుంచి 6 కౌంట్ చేయండి. 8, 9, 10, 11, 12, 1 లగ్నం. అంటే నారాయణ లగ్నంలో కూర్చుంటాడు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఆరోగ్యము, దుష్టశక్తుల నుండి రక్షణ, దీర్ఘాయువు, స్పష్టమైన మేధస్సు లభిస్తుంది. 8th హౌస్ యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇది మనకు డెత్ని అవాయిడ్ చేస్తుంది, హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏమైనా ఇష్యూస్ ఉంటే అది సాల్వ్ చేస్తుంది. ఇవన్నీ అనమాట. ఇది లగ్నశుద్ధికి అత్యుత్తమైన మంత్రం. నారాయణుడు కవచంలో 3 ప్రధాన మంత్రాల్లో ఇది ఒకటి. ఈ మంత్రం యొక్క గొప్ప శక్తి ఏంటంటే ఇది 8వ ఇల్లు లేదా 8వ ప్రభుని సూచించే నిజ దోషాలను తొలగించే లగ్నాన్ని బలంగా చేస్తుంది. నిజ దోషం అంటే ఏంటి? ఇక్కడ మనకు అంటే మన ఇవి సహజ బలహీనతలు ఉంటాయిగా మనకు, కామక్రోధం, మదం, ఆశ్చర్యాలు ఇవన్నీ అనమాట. అవి నిజ దోషాలు మనవి. ధ్యానం. మంత్రదేవత ధ్యానం ఇలా ప్రారంభమవుతుంది. ధ్యాయే సదా సవిత్రి మండల మధ్యవర్తి నారాయణ. ఇక్కడ సూర్యుడు సూచించబడ్డాడు. సూర్యుడు లగ్న కారకుడు. ఇక్కడ సూర్యమండలంలో నారాయణుడు కూర్చొని ఉంటాడని సూచించబడుతుంది. గమనిక. మహర్షులు ప్రసాదించిన ప్రసిద్ధ మంత్రాలు ఎప్పుడు ఇవన్నీ ప్రసిద్ధ మంత్రాలు ఎల్లప్పుడూ ఆయా దేవతలకు సంబంధించిన సహజమైన భావాలను వస్తాయి. అటువంటి మంత్రాలు కేవలం ఋషుల దివ్య దృష్టితోనే ప్రసాదించబడతాయి. ఓకే, ఇంకోటి నమః శివాయ. ఇందాక చూసాం కదా, ఆరిజిన్ 2వ ఇల్లు, డెస్టినేషన్ 5వ ఇల్లు. అంటే 2 పదాలు 5 అక్షరాలు. ఓకే, దేవత ఎక్కడ 8వ ఇంట్లో.
ఈ పంచాక్షరి మంత్రం 5వ ఇల్లు శుద్ధి చేస్తుంది. దాని ఫలితంగా 8వ ఇల్లు దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుంది. అక్కడ శివుడు కూర్చొని తన భక్తులను రక్షించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. ఈ విధంగా కొన్ని మంత్రాలు. సూర్య అష్టాక్షరి మంత్రం. ఓం గృహిణి సూర్యాదిత్యాయ. మూడు పదాలు అంటే థర్డ్ హౌస్, ఆరిజిన్ 3 పదాలు, 8 అక్షరాలు. ఓకే, 3 నుంచి 8 కౌంట్ చేయండి. 3, 4, 5, 6, 7, 8, 6. 8 నుంచి 6 కౌంట్ చేయండి. 8, 9, 10, 11, 12, 1 అంటే లగ్నం. అంటే మంత్రదేవత లగ్నంలో కూర్చుంటాడు. ఆరిజిన్ 3, డెస్టినేషన్ 8. ఇది ఎన్ని చెప్పాలి, ఎన్ని మాలలు చేయాలి? 3 మాలలు. ఎందుకంటే 3 పదాలు కాబట్టి 3 మాలలు జపం చేయాలి డైలీ. సపోజ్ ఈ మంత్రమే తప్పుగా జపించామనుకోండి, ఎగ్జాంపుల్ ఓం గృహిణి సూర్య ఆదిత్యాయ అంటే బ్రేక్ చేసాం ఇక్కడ మనం. ఇప్పుడు ఏంది 4 పదాలు అయ్యాయి, అక్షరాలు 8, 4 పదాలు. ఓకే, 4th నుంచి 8th కౌంట్ చేయండి. 4, 5, 6, 7, 8, 5 స్థానాలు. 8th నుంచి 5 కౌంట్ చేయండి. 8th, 9th, 10th, 11th, 12th అంటే మంత్రదేవత 12th హౌస్. కానీ సూర్యుడు 12th హౌస్ అంటే ఏంటి? మనకు సూర్యుడికి మరణకారక స్థానం. అందువల్ల ఇక్కడ మంత్రదేవత అక్కడ కూర్చొని మనకు శుభం చేసే బదులు అశుభం కలిగిస్తుంటాడు అనమాట. ఎందుకంటే మీరు బ్రేక్ చేశారు, మంత్రం సరిగ్గా ఉచ్చరించలేదు. దీనివల్ల రావాల్సిన శుభం బదులు అశుభం వస్తుంది మనకు. అందుకే మంత్రాలను గురుముఖంగా నేర్చుకోవాలి, లేదా ఒక మంచి పండితుల దగ్గర నేర్చుకోవాలని చెప్తారు. అడ్డదిడ్డంగా నేర్చుకోకూడదండి. దానికి సిస్టమ్ ఉంటుంది, ఎట్లా చదవాలి మంత్రం అనేది. లేదు తప్పుగా ఉచ్చరిస్తే మీకు తప్పు రిజల్ట్ వస్తుంది. అది గమనిక. మంత్రపదాలు ఋషులు సూచించినట్టుగానే సరిగ్గా ఉచ్చరించాలి. తప్పుగా విభజించి ఉచ్చరిస్తే మంత్రదేవత స్థానం మారిపోతుంది. దాంతో మంత్ర ఫలితాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రముఖ మంత్రాలు, కొన్ని ప్రముఖ మంత్రాలని 12 మంత్రాలు జనరల్గా అంటే ప్రసిద్ధి మంత్రాలు అంటారు వీటిని. ఓకే, వీటికి ఉపదేశం అవసరం లేదు. జనరల్ ప్రసిద్ధి మంత్రాలకు ఉపదేశం అవసరం లేదు. ఎందుకంటే తరతరాలుగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎవరో జపం చేస్తున్నారు. మన పూర్వీకులకు వీళ్ళకు ఉపదేశించబడ్డాయి కాబట్టి వీటికి స్పెషల్గా మనకు ఉపదేశం అవసరం. ఉపదేశం లేకుండా జపం చేసుకోవచ్చు ఈ మంత్రాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఓం క్షరాం నమో భగవతే నరసింహ. ఓం భూర్నమో భగవతే వెంకటేశాయ. భ్రూం బృహస్పతి నమ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే మహామత్సాయ. గజముఖ సిద్ధిరస్తు. హరే రామకృష్ణ. ఓం హ్రీం శ్రీం క్రీం పరమేశ్వరి కాళికే స్వహ. ఓం నమో భగవతే ఆకుపరాయ. వేదవ్యాసాయ నమ. ఇవన్నీ జనరల్గా చేసుకోవచ్చు. వీటికి నేను కనెక్టేషన్ చేసి ఇచ్చాను, మీరు లీజర్గా చూసుకోండి. ఒక 2-3 చూద్దాం అంతే. ఇంకా ఓం నమో భగవతే వాసుదేవ పదాల సంఖ్య 4 అంటే పాయింట్ ఏ ఇస్ 4. ఆరిజిన్ ఇస్ ఏ 4th హౌస్. అక్షరాల సంఖ్య 12. డెస్టినేషన్ ఇస్ 8th అంటే ఏ నుంచి బి కౌంట్ చేయండి. 9 స్థానాలు, 9 ఇల్లు, 9 భావాలను. బి నుంచి అదే ఈక్వల్ నెంబర్ కౌంట్ చేస్తే అండి 12th నుంచి 9 యాడ్ చేస్తే 8th హౌస్. పాయింట్ సి అది. మంత్ర దేవత విష్ణువు 8వ ఇంట్లో ఉంటాడు. జపమాలను 4. ఓకే, సో విధంగా ఓం నమ శివాయ. పదాలు 3, పాయింట్ ఏ. అక్షరాలు 6, పాయింట్ బి. దేవత 3 నుంచి 6 కౌంట్ చేస్తే 4 4 భావాలు. 6 నుంచి 4 కౌంట్ చేస్తే 9వ ఇల్లు. సో పాయింట్ సి ఇస్ 9. మంత్రదేవత శివుడు 9వ ఇంట్లో ఉంటాడు. జపం చేసిన మాలకు 3. ఓకే, ఇట్లాగే ఓం శ్రం నమో భగవతే నరసింహాయ అదే మంత్రం చూసుకోండి. అట్లా భూర్ణమో భగవతే వెంకటేశ్. ఇవన్నీ నేను క్యాల్కులేట్ చేసి పెట్టేస్తాను, మీరు చూసుకోండి మీకు నచ్చిన మంత్రం, మీకు సూటబుల్గా ఉన్న మంత్రం. కాకపోతే కొంచెం దీన్ని వర్కౌట్ చేయాలి, మీరు చేసి చూసుకోవాలి. అట్లా ఊరికే జనరల్గా ఇవి ఆల్రెడీ వెరిఫై చేయబడ్డ మంత్రాలు కాబట్టి ఏ హౌస్కైనా సరే మీరు చూసి జాగ్రత్తగా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. వచ్చే మీ హరాస్కోప్ చూసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయొచ్చు మీరు. సో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ 12 ఇచ్చేసారు. ఓకే, ధన్యవాదాలు.